హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ చేపల నెత్తలు అని కూడా అంటారు. ఇప్పుడు బాండీ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మెంతులు జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ నేను 1/2 kg తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ మగ్గడానికి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత టమోటాలను కూడా వేసుకోవాలి. టమోటాలు నేను 2 తీసుకున్నాను. ఆ టమోటాలు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ఎండు చేపల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 2 to 3 minutes కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్తో కాసేపు క్లోజ్ చేసి పెట్టాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. పోసుకున్న తర్వాత టేస్ట్ చూసి పుల్లగా ఉంటే వాటర్ పోసుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని లిడ్తో క్లోజ్ చేయాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడాలి. ఇలా మరుగుతూ ఉంటున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అలానే 5 to 10 minutes మరిగిన తర్వాత మెంతులు జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, పచ్చి ధనియా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 minutes మరిగించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఎండు చేపల కర్రీ రెడీ. చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.